ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో మనము కార్లు ఎక్స్పోర్ట్స్, టూ వీలర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పోర్ట్స్ 22% పెరిగినాయి అని ఎస్ఐఏఎం అంటే సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ సర్వీస్ ఇంటిగ్రేషన్ అండ్ మేనేజ్మెంట్ అన్నమాట. ఎస్ఐఏఎం, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ సర్వీస్ ఇంటిగ్రేషన్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మన దేశం నుంచి ఏవైతే వాహన ఎగుమతులు 22% ఎక్స్పోర్ట్ పెరిగినాయి అని. అయితే మన దేశం నుంచి ఈ సంవత్సరం అంటే ఏప్రిల్ జూన్ మధ్యలో ఫస్ట్ క్వార్టర్లో 14,57,461 వాహనాలు ఎగుమతి అయ్యాయని ఎస్ఐఏఎం చెప్పడం జరిగింది. ఈ అసోసియేషన్ అనమాట వాళ్ళు 2024 పోయిన సంవత్సరం ఇదే టైంలో 11,92,566తో పోలిస్తే 22% అధికం అనమాట. ఏది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి. దీనిలో కార్ల ఎగుమతి 1,80,483 నుంచి 13% వృద్ధితోటి 2,04,330కి చేరినాయి. తర్వాత పశ్చిమాసియా, లాటిన్ అమెరికా నుంచి వీటికి అధికంగా గిరాకీ లభించింది. శ్రీలంక, నేపాల్ మన పొరుగు దేశాలు, వాటితో పాటు జపాన్ నుంచి కూడా గిరాకీ పుంజుకోవడం జరిగింది. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTAతో ఆస్ట్రేలియా వంటి దేశాలకు కూడా మన ఎగుమతులు పెరిగాయని ఎస్ఐఏఎం చెప్పడం జరిగింది. ఇక తర్వాత ద్విచక్ర వాహన ఎగుమతులు 9,23,148 నుంచి 23% పెరిగి 11,36,942కి చేరినాయి, అంటే 23%. ఇక వాణిజ్య వాహన ఎగుమతులు 23% వృద్ధి చెంది 19,427కి పెరిగినాయి. త్రిచక్ర అంటే 2 వీలర్స్, 3 వీలర్స్, కమర్షియల్ వెహికల్స్, ఇవి త్రిచక్ర వాహనాలు 3 వీలర్స్ 34% పెరిగి 95,796కి చేరినాయి. వీటిల్లో టాప్ లీడింగ్లో ఉంది మారుతి. ఈ మారుతి సుజుకి ఏదైతే ఉన్నాయో ఎక్స్పోర్ట్స్ అన్నీ 69,962 నుంచి 37% వృద్ధితోటి 96,181 వెహికల్స్ అనమాట చేరినట్లుగా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో ఏది మారుతి వాళ్ళు రాహుల్ భారతి వాళ్ళు తెలపడం జరిగింది. గత 4 ఏళ్లుగా ఈ కార్ల ఎగుమతుల్లో మనమే అంటే మారుతినే అగ్రస్థానంలో కొనసాగుతుందని చెప్పడం జరిగింది. ఈసారి మొత్తం ఎగుమతుల్లో మారుతి వాటానే 47% పైగా నమోదైందని వెల్లడించడం జరిగింది. మిగిలిన కంపెనీల పరిమాణం 2% తగ్గగా ఎగుమతుల పరిమాణం ఏది మారుతి ఎగుమతుల పరిమాణం 37% పైగా పెరిగిందని వివరించడం జరిగింది. తర్వాత హుండై ఎగుమతులు ఏవైతే ఉన్నాయో 42,600 నుంచి 48,140కి పెరిగినాయి. ఇక ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో 2025-26 మొదటి త్రైమాసికంలో మన దేశం నుంచి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు ఏవైతే ఉన్నాయో 47% పెరిగి $12.41 బిలియన్ నమోదయ్యాయని వాణిజ్య శాఖ తెలపడం జరిగింది. మన దేశం నుంచి ఎలక్ట్రానిక్స్ ఎక్కువగా ఎగుమతి అయినటువంటి దేశాల్లో అమెరికా, UAE, చైనా మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. అంటే ఎక్కువ ఎగుమతి చేసిన ఎవరెవరు? అమెరికా, UAE, చైనా. తర్వాత స్థానాల్లో నెదర్లాండ్స్ ఉంది, జర్మనీ ఉంది. మొత్తం మన ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో అమెరికా 60.17% వాటాతోటి అగ్రస్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో UAE 8.09%, చైనా 3.88%, నెదర్లాండ్స్ వచ్చి 2.68%, జర్మనీ 2.9% ఉన్నాయి. ఇదే టైంలో మన యొక్క రెడీమేడ్ దుస్తులు కూడా బాగా ఎగుమతులు జరిగినాయి. అవి బిలియన్ డాలర్లు 4.19 బిలియన్ డాలర్లకు పెరగడం జరిగింది. ఏవి? రెడీమేడ్ ఎక్స్పోర్ట్స్. ఈ రెడీమేడ్ దుస్తులు ఏవైతే ఉన్నాయో 34.11% అమెరికాకే పోతున్నాయి మనవి. ఇక అందుకని మన వాళ్ళు ఎక్కువ శాతం అమెరికా పోతే మన పిల్లలు అక్కడ కొనరు, ఇక్కడి నుంచే ప్యాక్ చేయించుకొని లేకపోతే వచ్చినప్పుడు తీసుకుపోవటం, లేదు ఇంటర్నేషనల్ కొరియర్లు ఉన్నాయి కాబట్టి ఏమేమి ఉన్నాయో మోడల్స్, డిజైన్స్ అన్ని సెలెక్ట్ చేస్తారు, ఇక్కడ ఇంటికి వస్తాయి, ఇక్కడ నుంచి ప్యాక్ చేస్తారు, పంపిస్తారు.
తర్వాత స్థానాల్లో బ్రిటన్ 8.81%, యుఏఈ 7.8%, జర్మనీ 5.51% అనమాట. మనము అందుకనే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ ఎగుమతుల స్థానాలను బట్టి మనం ఏం తెలుసుకుంటున్నాం, ఏం చేస్తాము అంటే రాబోయే రోజుల్లో ఆటో సెక్టార్లో ఏవైతే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ జరుగుతున్నాయో, ఏ వెహికల్స్ ఎక్కువ ఎక్స్పోర్ట్ వెళ్తున్నాయి, 2 వీలర్స్ 3 వీలర్స్ ఏ కంపెనీ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ వెళ్తున్నాయి, దాన్ని బట్టి మనం ఏం చేయాలి, ఆ కంపెనీ తగ్గినప్పుడు ఫోకస్ చేయాలి. ఆ కంపెనీ షేర్ ఎప్పుడైతే తగ్గుద్దో అప్పుడు మనం ఏం చేయాలి దాని మీద. అంటే ఇవన్నీ కూడా మీకు సేల్స్ డేటా ఉంటుంది. మీరు ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు కనుక చూసినట్లయితే సేల్స్తో పాటు నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది. నెట్ ప్రాఫిట్ పెరిగిందంటే ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ పెరుగుతుంది. అందుకని మనం ఏం చేయాలి, మార్కెట్ అప్ అండ్ డౌన్లు అయినప్పుడు మార్కెట్ బాగా పడిపోతుంది చూసినారు, అప్పుడు ఇటువంటి షేర్లు ఏవైతున్నాయో ఇవి కూడా తగ్గుతాయి. మనం అప్పుడు కనుక కొనుక్కున్నప్పుడు మార్కెట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతాయి. పెరిగినప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలి. అసలు సింపుల్గా మార్కెట్ బాగా పెరిగినప్పుడు మన దగ్గర ఏవైతే షేర్లు ఉన్నాయో అవి బాగా పెరుగుతాయి, అమ్మేయాలి. మార్కెట్ బాగా పడ్డప్పుడు మన దగ్గర ఏవైతే వాల్యూ ఉన్న షేర్లు ఉన్నాయో అవి కూడా తగ్గుతాయి, అప్పుడు మనం కొనుక్కోవాలి. అయితే అందరు జనరల్గా జరిగేది ఏంటిది, నష్టం అంటే ఎక్కడొస్తుంది అంటే బాగా పెరిగినాక కొంటారు, బాగా తగ్గినాక అమ్ముతారు, అందుకని నష్టం వస్తుంది. మనం ఏమనాలి, అసలు బాగా మార్కెట్ పడ్డప్పుడు అవి కూడా తగ్గుతాయి కాబట్టి అప్పుడు కొనుక్కోవాలి. మార్కెట్ బాగా పెరిగినప్పుడు అమ్మేయాలి. కానీ అందరూ ఏమనుకుంటారంటే మార్కెట్ తగ్గితే కొనమంటే ఇంకా తగ్గుతుంది కదండి, ఇప్పుడు ఎందుకు కొనుక్కోవటం అంటారు. పెరిగినాక ఇంకా మిస్ అయిపోయినవండి అని ఇంకా మిస్ అయిపోతామేమో అప్పుడు హైలో కొంటారు, అక్కడి నుంచి పట్టడం మొదలు పెడుతుంది, అందుకని లాస్ వస్తుంది. కాబట్టి మనం ఏమని చెప్తున్నాం, మార్కెట్ వాల్యూ ఏవైతే ఉన్నాయో అవి హోంవర్క్ చేసుకొని రెడీగా ఉండాలి. నిఫ్టీ 50 ఉన్నాయి, నిఫ్టీ నెక్స్ట్ 50 ఉన్నాయి, బి గ్రూప్ ఉన్నాయి. మొత్తం 4700 కంపెనీలు రోజు ట్రేడ్ అవుతుంటాయి. బీఎస్సీలో ఎన్ఎస్సీలో 3000 దాకా ట్రేడ్ అవుతుంటాయి. ఎన్ఎస్సీ ఎస్ఎంఈ ఉన్నాయి, బీఎస్సీ ఎస్ఎంఈ ఉన్నాయి, ఎన్ఎస్సీ పెద్దవి ఉన్నాయి, రాబోయే ఐపీఓలు ఉన్నాయి, రైట్స్ బోనస్ ఇచ్చే చాలా కంపెనీలు ఉంటాయి. అవన్నీ వాల్యూ ఉన్నటువంటి మనం హోంవర్క్ చేసుకొని రేట్లు మార్కెట్ పడ్డప్పుడు కనుక్కుంటే ఒక్కసారి పెరిగినప్పుడు మనకు మంచి పైసలు ఇస్తాయి. చాలా కంపెనీలు ఉంటాయి. ఇదంతా మీకు అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.